బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ ప్రముఖ టీవీ ఛానల్ సీఈఓ మూర్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నారు. హైకోర్టు ఆదేశాలతో కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 10 కోట్ల రూపాయలు మనీ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రయత్నం చేశారని అభియోగం నమోదైంది. అంతేకాదు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేసి టెలికాస్ట్ చేశారని కేసులు నమోదు చేశారు. సీనియర్ జర్నలిస్టు మూర్తితో పాటు నటి గౌతమి చౌదరిపై కేసు నమోదైంది. నటుడు ధర్మ మహేష్ ఆయన తరపు లాయరు నాగూర్ బాబు వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ మేరకు చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. జర్నలిస్టు మూర్తి, గౌతమి చౌదరులపై చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన వాదనలో వినిపించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జర్నలిస్టు మూర్తి, గౌతమి చౌదరిపై పోలీసులు బిఎన్ఎస్ 72 ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం, ఫోన్ ట్యాపింగ్ చేయటం, డబ్బు డిమాండ్ చేయటం వంటి తీవ్రమైన ఆరోపణలకు సంబంధించి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు TV5 కు సంబంధించినటువంటి సీఈఓగా ఉన్న మూర్తి, అలాగే గౌతమి చౌదరి ఇద్దరి మీద కూడా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కాసేపటి క్రితమే ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద కూడా మన బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సెక్షన్ 308 BSN సంబంధించినటువంటి 72 ఐటీ యాక్ట్ కి సంబంధించినటువంటి సెక్షన్ల మీద కేసు కూడా నమోదైనట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. హీరో ధర్మ మహేష్ తరపున హైకోర్టు న్యాయమూర్తి, ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి నాగూర్ బాబు హైకోర్టుని ఆశ్రయించారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయటం, వ్యక్తిగత గోప్యతకు ఆటంకం కలిగించటం, అదే విధంగా 10 కోట్ల మేర డబ్బులు డిమాండ్ చేయటం, ఇదంతా కూడా జరిగింది. TV5 సీఈఓగా ఉన్నటువంటి జర్నలిస్ట్ తో పాటు గౌతమి చౌదరి ఇద్దరు కూడా వ్యక్తిగత సమాచారాన్ని కూడా దొంగలించడం, ఫోన్ ట్యాపింగ్ చేయటం అనే వాటికి సంబంధించినటువంటి అనేక ఆరోపణలకు సంబంధించి కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ప్రముఖ న్యాయవాది నాగూర్ బాబు ఈ కేసును కూడా టేక్ ఓవర్ చేయటం, అలాగే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆధారాలు మొత్తం కూడా జడ్జి ముందు పెట్టిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు కూకట్పల్లి పోలీసులు ఎట్టకేలు కూడా కేసు నమోదు చేసినట్టు మనకు సమాచారం వస్తుంది. ముందుగా జర్నలిజానికి సంబంధించి మనం ఒకసారి చర్చించుకుంటే, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అంటూ కూడా చెప్పుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, వ్యక్తిగత వ్యవహారాల్లోకి తొంగి చూడటం కావచ్చు, ఇది మొత్తం కూడా ఆధునిక సమాజంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి మీడియా రంగంలో కావచ్చు, వ్యక్తిగతంగా కూడా తొంగి చూసి వాటికి సంబంధించినటువంటి కామెంట్స్ పెరుగుతూ వస్తూ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అయితే ప్రముఖ న్యాయవాది నాగూర్ బాబు ఈ కేసుని టేక్ ఓవర్ చేయటం, హైకోర్టులో వేయటం, హైకోర్టులో వేసిన తర్వాత జడ్జి ముందు కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా పెట్టిన నేపథ్యంలో ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మూర్తి పైన, అలాగే గౌతమి చౌదరి పైన కూడా 72 ఐటీ యాక్ట్ కి సంబంధించినటువంటి కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద మనం చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయటమే కాకుండా ట్యాపింగ్ చేసినటువంటి ఆడియో టేపులను చూపించి 10 కోట్ల మేర వరకు కూడా డిమాండ్ చేసినట్టు ఆ న్యాయవాది జడ్జి ముందు పెట్టడం, దానికి సంబంధించిన ఎవిడెన్స్. మరోవైపు గౌతమి చౌదరికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా జడ్జి గారి ముందు పూర్తి స్థాయిలో డేటా పెట్టిన నేపథ్యంలో కోర్టు కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు TV5 మూర్తి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.